స్వామి లోకేష్ స్వామి పుష్ప డైలాగ్ చెప్తరి బాగానే ఉంది, కానీ పుష్పలో పుష్ప పాత్ర తన రెక్కల్ని నమ్ముకున్నటువంటి కూలోడు. కానీ ఇక్కడ ఈ నారా లోకేష్ ఆయన ఎవరైతే తమరు ట్వీట్ చేశారో, ఈ నారా లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూలోడు. మీరు మీ రెక్కలు నమ్ముకున్న కూలోడు కాదు పుష్ప లాగా. అతను కాలు నాదే చెయ్యి, ఈ కాలు నాదే అని పుష్ప డైలాగ్ బాగానే ఉంటది. దాన్ని కాపీ కొడతా మీరు పెట్టారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, నీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు. మీరు బిన్నే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బిన్నే సమాధానం చెప్పాల్సినది ఇంకోటి ఉంది. ఆ ఫ్లైట్ టికెట్ కి స్పెషల్ ఫ్లైట్ టికెట్ నాదే అన్నారు కదా, ఆ టికెట్ ఏ అకౌంట్ లోంచి దుడ్డు పంపిస్తారు? మీ అకౌంట్ లోంచా, నారా లోకేష్ అకౌంట్ లోంచా, నారా భువనేశ్వర దేవి గారి అకౌంట్ లోంచా, లేదా మీ శ్రీమతి గారి అకౌంట్ లోంచా, లేదా రాయలసీమ భాషలో చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లోంచా దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది? మీరు బిన్నే మీరు 5 కోట్ల మంది ప్రజలకి కూలోడు కదా, ఆ ప్రజలందరికి కూడా టికెట్లు ఉన్నాయి కదా, బోర్డింగ్ పాస్లు. ఒక్కసారి బిన్నే మీ బోర్డింగ్ పాస్లు అన్ని ఒకసారి ట్విట్టర్ లో పెట్టండియా స్వామి. ఓ నారా లోకేష్ స్వామి, బిన్నే మీరు మీ బోర్డింగ్ పాస్లు ఇప్పుడు దాకా మీరు కొన్నటువంటి స్పెషల్ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి కదా, బిన్నే మీరు అన్ని కూడా ట్విట్టర్ లో ఆ బోర్డింగ్ పాస్లు అన్ని ఒకసారి బిన్నే పెట్టండి. అలాగే ఏ అకౌంట్ నుంచి ఆ టికెట్లు కొన్నారో, ఆ ఫ్లైట్ టికెట్లు స్పెషల్ ఫ్లైట్ టికెట్లు కొన్నారు కదా మీ దుడ్డుతోనే, అది ఏ దుడ్డుతో, ఏ అకౌంట్ లో, బ్లాక్ లో కాంటాక్ట్ లేదు కదా, నల్ల డబ్బుతో కాంటాక్ట్ లేదు కదా, కంపల్సరీ వైట్ కదా. మరి ఏ దుడ్డుతో ఏ అకౌంట్ లోంచి ఆ దుడ్డు వెళ్ళిందో ఆ అకౌంట్లు కూడా ట్వీట్ చేసే ధైర్యం ఉంటే ధైర్యం చేయండి, పెట్టండి.